నువ్వు కొడితే దెబ్బలు తిని పడుండే అర్చన వేరు, ఇప్పుడు నీ ఎదురుగా నిలబడిన అర్చన వేరు. నువ్వెన్ని మాటలన్నా పడి సిగ్గు లేకుండా ఉన్న అర్చన వేరు, ఈ అర్చన వేరు. నువ్వు మెడ పట్టి బయటికి గెంటితే కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికెళ్ళిన అర్చన వేరు, ఈ అర్చన వేరు. ఇప్పుడున్న అర్చన అప్పుడులా మూగదాన్లా ఉండదు. కొడితే పడదు, మాటికి మాట, చేతకి చేత. నీకు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. భాగ్యం పిన్ని, భాగ్యం పిన్ని, పిన్ని అనియా వాటర్ బాటిల్ ఎందుకో. భాగ్యం పిన్ని, భాగ్యం పిన్ని, పిన్ని, భాగ్యం పిన్ని. భాగ్యం పిన్ని అంటున్నావు, ఎవడెవరో నీకు తెలుసా? మన అర్చన వాళ్ళ అత్తయ్య అనియా. అర్చన వాళ్ళ అత్తయ్య? భాగ్యం పిన్ని, భాగ్యం పిన్ని, పిన్ని, పిన్ని. అనియా, పిన్నిని కాస్త కారులో కూర్చోబెట్టవా? అది కాదు జయంతి, నేను చెప్పేది విను. అనియా, నువ్వు తర్వాత ఆలోచిద్దు గాని ముందు కారులో కూర్చోబెట్టాలి. మీకు తెలుసా? మా బంధువులేనండి. అనే ఆలోచిస్తావేంటి? తీసుకెళ్తాం పదా. సరే పట్టండి. భాగ్యం కనపడకుండా పోవటం కాస్త బాధపడాల్సిన విషయమే. అందుకని అర్చనను కోప్పట్టం న్యాయంగా లేదురా. జరిగిందేమిటో తెలుసుకోకుండా నువ్వు అర్చన మీద నిందలేసి మాట్లాడటం కరెక్ట్గా లేదురా. రేయ్, ముందు జరిగిందేమిటో తెలుసుకో, అంతేగాని ఇలా ప్రవర్తించటం నాకు కరెక్ట్ అనిపించటం లేదురా. ఏంటి పెద్దనాన్న అలా అంటావు? వాళ్ళు గొడవ పడచ్చు, 4 మాటలు అనుకోవచ్చు. అలాగని అర్చన ఆవిడ ఇంట్లోంచి బయటికి గెంటడం తప్పు కదా పెద్దనాన్న. నేను బజార్లో వెళ్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆవిడ వయసులో పెద్దది కదా, అర్చన అలా చేయడం తప్పు కదా అంటున్నారు. ఊరుకోరా, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఎలా? వాళ్ళు చూసేది వేరు, ఇంకోళ్ళకు చెప్పేది వేరు. వాళ్ళకి ముందు వెనక ఏం తెలియదు కదా. గోరంత దానికి కొండంతలు కలిపి చెబుతారు. వాళ్ళ మాటలు వినాల్సిన పని లేదురా. అర్చన గురించి నాకు బాగా తెలుసు, నాకంటే నీకు ఇంకా బాగా తెలుసు. అర్చనకు అంత కోపం వచ్చి అంత ఆవేశంగా ప్రవర్తించింది అంటే దానికి భాగ్యం అతిగా ప్రవర్తించి ఉండటమే కారణం కావచ్చు. కాకపోతే అర్చన ఎందుకు అలా చేస్తుందిరా? అర్చనను భరించలేని మాటలను చేతలు చేసో భాగ్యం ఆమె మనసు బాగా గాయపరిచి ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో అర్చన తప్పు ఏమీ ఉండదురా. సరే పెద్దన్న, ఇప్పుడు అర్చన తప్పు చేసిందా ఆవిడ తప్పు చేసిందా అన్నది పాయింట్ కాదు. ఆవిడ ఇంట్లోంచి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయింది. అర్చనే పంపించేసింది. ఆవిడ కనిపించట్లేదని ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అర్చన అయితే అసలు అన్నం కూడా తినలేదు. తన వల్ల ఇదంతా అయిందని చాలా బాధపడుతోంది. ఆవిడని ఎలాగైనా వెతికి తీసుకురావాలి. అన్ని చోట్ల వెతికాం, కానీ ఎక్కడా కనిపించలేదు. పెద్దన్న, ఒకవేళ ఆవిడేమన్నా అఘాయిత్యం చేసుకుందా అని. నువ్వెంత అమాయకుడివిరా. భాగ్యం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోదు. భాగ్యం గురించి నాకు బాగా తెలుసు. కేవలం మిమ్మల్ని బెదిరించటానికి తెలిసిన వాళ్ళింట్లో ఎక్కడో దాక్కుని ఉంటుంది. అదేంటి పెద్దనాన్న అలా అంటున్నావు?
మరేమనమంటావురా? భాగ్యం బుద్ధి మంచిది కాదు. అది స్వార్థపరురాలు. అది దాని స్వార్థం కోసం ఏదైనా చేస్తుంది. అసలు నాకు తెలిసి నువ్వు చేసిన పెద్ద తప్పేంటంటే, రిజిస్టర్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వాళ్ల బతుకు వాళ్లను బతకమని ఇంట్లో నుంచి బయటికి పంపకపోవటమే. పైగా ఏవో మంచి మాటలు చెప్పి ఆ ఇంట్లోనే ఉండేటట్టు చేయటమే. అప్పుడే వాళ్ళను బయటికి పంపించుంటే ఈ సమస్య వచ్చుండేది కాదు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్లను బయటికి పంపిస్తే కొంపలే మునిగిపోవురా. వెళ్ళమని చెప్పు. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఫేస్ చేయాల్సి ఉంటూనే ఉంటుంది. పెద్దనా, నువ్విలా మాట్లాడుతున్నావేంటి? ఎప్పుడూ అందరూ బాగుండాలి, అందరూ మంచి కోరుకోవాలని చెప్పే నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మవురా, కానీ భాగ్యం లాంటి వాళ్ళ విషయంలో అది కరెక్ట్ కాదు. మెత్తగా ఉంటే ఇంకా ఒత్తి ఒత్తి చూసి మనకే బాధ కలిగిస్తారు. చాలు గోపి, ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం చాలు. నువ్వు పడ్డ ఇబ్బందులు చాలు. నా మాట విని వాళ్లను బయటికి పంపించేసేయ్. నువ్వు అర్చన సంతోషంగా ఉండండి. అప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది. కరెక్ట్గా చెప్పారు మావయ్య. నేను అదే కోరుకుంటున్నాను. కానీ ఆమె కనబడకుండా వెళ్ళిపోయిన ఈ టైంలో మనం ఈ నిర్ణయం తీసుకోలేము. ముందామెను వెతికి వాళ్ళకి అప్పగించి ఆ తర్వాత ఈ పని చేయాలి. సరే, అలాగే కానివరా. అయినా మీరెక్కడని వెతుకుతారా? పొద్దుట్నుంచే వెతుకుతూనే ఉన్నారు కదా. లేకుంటే ఓ పని చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. వాళ్లే వెతికి పెడతారు. కొద్ది పెద్దనాన్న, ఇప్పటిదాకా మనం పోలీస్ స్టేషన్లో పడింది చాలు. మళ్ళీ వెళ్ళి వాళ్లతో ఇరుక్కోవద్దు. నాకెందుకో భాగ్యమేదో ప్లాను వేసి మీ మీద పగ తీర్చుకోవాలనే పట్టుదలతో ఎక్కడో ఉండి మిమ్మల్ని సాధించాలని చూస్తోందనిపిస్తోందిరా. ఒకవేళ మీరు వెదిగితే దొరికితే సంతోషమే. సరేలే, వెళ్ళి వెతకండి. సరే పెద్దన్న, వెళ్ళొస్తాం. మంచిది. వస్తాం మావయ్య, పదరా. పిన్ని, లేచావా? జయంతి, నువ్వా? నన్నిక్కడికి తీసుకొచ్చింది నేనే పిన్ని. నేను అన్నయ్య కారులో వస్తుంటే నువ్వు స్పృహ తప్పి కింద పడున్నావు. వెంటనే హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకొచ్చాను. నువ్వలా పడిపోయి ఉన్నప్పుడే అనుకున్నాను మీ ఇంట్లో ఏదో గొడవ జరిగే ఉంటుందని. అయినా మీ కుటుంబ విషయాలు నాకెందుకులే. పిన్ని, బాగా అలసిపోయినట్టున్నావు. అలా కూర్చుని మాట్లాడుకుందాం. రా పిన్ని, రా పిన్ని. కూర్చో పిన్ని. పిన్ని, ఆకలితో ఉండుంటావు. ముందు పాలు తాగు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది నీ ఇల్లే అనుకో. నువ్వేం మొహమాట పడకు. నేను నీ కూతురు లాంటి దాని పిన్ని. తీసుకో. జయంతి, అన్నయ్య, రా అన్నయ్య. పిన్ని, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా, మా అన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం బాబు. సరే, పాలు తాగు పిన్ని. తాగండి, నేను మీ కొడుకు లాంటి వాణ్ణి.
బాధపడుతున్నావు? ఊరుకో పిన్ని, ఏడవకు. అసలేం జరిగింది? చెప్తానమ్మా, చెప్తాను. నా కూతురికి కొడుక్కి చెప్పుకోకపోతే ఎలా? అది ఆ అర్చన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందమ్మా. ఏంటి? అర్చన నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిందా? హ, నమ్మలేకపోతున్నానే. అవును జయంతి, నిజం. అదమ్మా జరిగింది. సరే, నేను వెళ్తానమ్మా. అయ్యో పిన్ని, ఈ పరిస్థితుల్లో ఎక్కడికని వెళ్తావు? ఎక్కడుంటావు? ముందు కూర్చో పిన్ని, కూర్చో పిన్ని. పిన్ని, నువ్వు మాకు అమ్మలాంటి దానివి. మా అమ్మ జైల్లో ఉంది. నువ్వు ఇక్కడే ఉండిపో పిన్ని. నువ్వన్నా చెప్పన్నయ్యా. అవునమ్మా, మీరు మాకు అమ్మలాంటి వారే. మేమేదో మాట వరుస కంటలేదు, మీ మీద ప్రేమతోనే అంటున్నాం. ఇదంతా మీ ఇల్లే అనుకోండి, మేం మీ పిల్లలం. మీరు మీ ఇష్టం వచ్చినంతకాలం ఉండొచ్చమ్మా. ప్లీజ్ ఉండిపోండమ్మా. ఉండిపోండి పిన్ని. సరే అని పిన్ని. సరేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి అత్తయ్య. నేను కావ్యని మాట్లాడుతున్నాను. అమ్మా కావ్య, నేను అత్తయ్యని మాట్లాడుతున్నా. చెప్పండి అత్తయ్య. అమ్మా కావ్య, మధ్యాహ్నం భోజనానికి ఇద్దరు ఇంటికి వస్తున్నారు కదా? వద్దత్తయ్య, మేం రావడం లేదు. మీటింగ్ అయిపోగానే ఇక్కడే మేము లంచ్ చేస్తాం. ఇక్కడే అరేంజ్ చేశారు. అలాగా? అత్తయ్య, లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇటు నుంచి ఇటే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాం. సరేనమ్మా, లంచ్కి వస్తారో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. ఉంటానమ్మా. బాయ్ అత్తయ్య. అన్నయ్య, 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 ఏంటన్నయ్య ఇది? నన్ను చూసి కూడా చూడనట్టు ఎవరో తెలియని మనుషులు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏం చేయమంటావు? ఏం చేయాలి? నిన్ను చూడగానే చెల్లెమ్మ అంటూ ప్రేమ చూపిస్తూ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలంటావా? నీకు అంతస్తుంది కాబట్టి ఆప్యాయతలు నీ మీద కుమ్మరించాలంటావా? అసలు మా ప్రేమని పొందే అర్హత నీకుందా? కృతజ్ఞత అంటే అర్థం తెలియని జన్మనీది. నిన్ను చూసి చెల్లెలనుకుంటే అన్నయ్యగా నేను భ్రమపట్టమే అవుతుంది. అంతకన్నా తలంచుకుని వెళ్లడమే మంచిది. అన్నయ్య, అలాంటి మాటలు మాట్లాడకన్నయ్య. నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇంకా మమ్మల్ని అనాల్సిన మాటలేమన్నా ఉన్నాయా? అలా కోపడకన్నయ్య. మనం ఒక 10 నిమిషాలు లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రా అన్నయ్య. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇష్టం లేదు. వెళ్ళు. అన్నయ్య, 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 ప్లీజ్ అన్నయ్య, దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్క 10 నిమిషాలు నా మనసులో మాట చెప్పుకునే అవకాశం ఇవ్వు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. సరే, ముందు చేయుదులు. పద. రా అన్నయ్య. కూర్చో అన్నయ్య.
ఏం తీసుకుంటావు అన్నయ్య? నాకేం వద్దు. ప్లీజ్ అన్నయ్య చెప్పు. వద్దన్నాగా, విసిగించుకో. ఏమన్నయ్యా ఎందుకంత కోపం? నాకు నీతో కలిసి ఒక కప్పు కాఫీ తాగే అర్హత కూడా లేదా? మేడం ఆర్డర్ ప్లీజ్. 2 కాఫీ. ఓకే మేడం. సరే, ఏంటో నువ్వు మాట్లాడి త్వరగా చెప్పు. నాకు అవతల చాలా పనులున్నాయి. ఎందుకా ఏడుపు? చూసేవాళ్ళు నేను దుర్మార్గుణ్ణని, నిన్నేదో బాధ పెడుతున్నానని నన్ను మనసులో తిట్టుకోడానికా? చెప్పాలనుకున్నది చెప్పు, అంతేకాని ఏడవకు. నేను ఇదివరకట్లా కన్నీళ్ళకి కరిగిపోవట్లేదు. మీ చేష్టలకి మనసు మొద్దుబారి మొరటుగా తయారైంది. అన్నయ్య, నిన్ను ఎవరో ఏదో అనుకోవాలని, నీ మనసు కరగాలని నేను ఏడవడం లేదు. నేను చేసిన పాపాన్ని నా కన్నీళ్లతో కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.